ఈ రిఫరల్స్ అనేది ఆర్ఎంపీస్ దగ్గర నుంచే వస్తుంది కాబట్టి డాక్టర్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారనే ఒక 100% జరుగుతుంది దాంట్లో. కానీ ఏ డాక్టర్ ఇష్టపూర్వకంగా పేషెంట్ దగ్గర తీసుకునే డబ్బుల్లో పర్సంటేజ్ ఒక చదువుకొని నకిలీ వైద్యుడికి ఇవ్వాలనుకుంటారు చెప్పండి? అది ఇష్టపూర్వకంగా ఎవరైనా చేస్తారా? అంటే ఒక పేషెంట్కి 2 లక్షల బిల్లుతో అయిపోయేది పేషెంట్ దగ్గర 3 లక్షల బిల్లు తీసుకొని ₹1,00,000 ఈ ఆర్ఎంపీకి ఇవ్వాలి. అంటే పేషెంట్ నాకు 3 లక్షల బిల్లు అయిందని డాక్టర్ని తిట్టుకుంటాడు, డాక్టర్ డిఫేమ్ అవుతున్నాడు. లాభపడేది ఎవరు? ఆర్ఎంపీ. ఇది ఎవరైనా ఇష్టపూర్వకంగా చేస్తారా? టౌన్స్ లో, విలేజెస్ లో ఆర్ఎంపీ చెప్పిన మాట డాక్టర్ వినకపోతే ఆ డాక్టర్ గురించి బ్యాడ్ మౌతింగ్ చేయడం. అమ్మో అక్కడికి పోతావా, ఆ హాస్పిటల్కి వెళ్ళినామంటే చచ్చిపోతారు అందరూ, అమ్మో ఆ డాక్టర్ చాలా డబ్బులు పెడతాడు, సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వడు, అట్లాంటి బ్యాడ్ మౌతింగ్ చేస్తారు. ఆ భయానికి డాక్టర్స్ కూడా చాలా మంది దే ఆర్ ఫోర్స్డ్ టు సపోర్ట్ ఆర్ఎంపీస్.